అది యెహోవాకి హోమ రూపమైన ఆహారము. ఇప్పుడు బలి ఇచ్చినటువంటి పశువుల్లో ఏ ఏ భాగాల్ని దహించాలి, దాన్ని ముడ్డిపోస మొదలుకొని కొవ్విన తోక అంతటిని, తోక చుట్టూ ఉండేటటువంటి కొవ్వు అంతటినీ కూడా, ఆంత్రములలోని కొవ్వును, ఆంత్రముల మీది కొవ్వును, 2 మూత్రగ్రంథులను, వాటి డొక్కలపైనున్న కొవ్వును, మూత్రగ్రంథుల మీద కాలేజము యొక్క వపను. ఈ విధంగా ఆ పశువులో ఉన్నటువంటి శరీర భాగాల పేర్లు చక్కగా వివరించడం జరిగింది. ఆయా శరీర భాగాలను తీసుకుని యెహోవాకి హోమ రూపంగా ఆహారంగా అర్పించాలి అని చెప్పడం జరిగింది. బలి పశువులోని ఏ ఏ భాగాలను యెహోవాకి ఆహారంగా అర్పించాలో ఆయా భాగాల పేర్లను చెప్పి మరీ వివరించారు. ఆయనకు కొవ్వు అంటే బాగా ఇష్టంలా ఉంది. లేవి 3:16లో కొవ్వంతా యెహోవాదే అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక్కడ ఇంతకుముందు వాక్యాల్లో